స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. మొన్న మధ్యన కరోనా వచ్చిన టైంలో వ్యాక్సిన్స్ కోసం పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఎవరికి వాళ్ళు అటు అమెరికా వాడు కనిపెట్టాడు, బ్రిటన్ వాడు కనిపెట్టాడు, మనం కూడా కనిపెట్టాం. అట్లాగే ఇప్పుడు క్యాన్సర్ వ్యాక్సిన్ మొన్ననే అమెరికాకి సంబంధించిన ఒక సంస్థ కనిపెట్టింది అనుకుంటే ఇండియాలో కూడా ఒక వ్యాక్సిన్ కనుక్కున్నాం కదా. 3 కోట్ల రూపాయలు వాల్యూ చేసేదాన్ని 45 లక్షల రూపాయలతోనే ట్రీట్మెంట్ అయ్యి ఒక రోగి బయటపడ్డాడు కూడా కదా. దీంతో ఇప్పుడు ప్రపంచంలో పోటీ వచ్చేసింది అర్జెంటుగా. ఎందుకంటే మన వ్యాక్సిన్ 1000 రూపాయలకి వచ్చింది, వాళ్ళ వ్యాక్సిన్ 15,000 25,000 రూపాయలు అయినాయి. అట్లాగే ఇప్పుడు అర్జెంటుగా మిగతా దేశాలు, అప్పుడు రష్యా వాళ్ళు ఇచ్చినటువంటి వ్యాక్సిన్ అది కూడా నార్మల్, పెద్ద ప్రయోజనం ఏం కనిపించలేదు. కానీ రష్యా వాళ్ళ వ్యాక్సిన్ కూడా మన దేశంలో కూడా చలమణిలోకి తెచ్చాం. ఇప్పుడు వచ్చేటప్పటికి రష్యా అర్జెంటుగా క్యాన్సర్ వ్యాక్సిన్ కనుక్కున్నామని ప్రకటించింది. దాని మీద పరీక్షలు జరుగుతున్నాయని ప్రకటించింది. ఎందుకంటే భారత్ ఎక్కడ ప్రపంచ మార్కెట్ని క్యాప్చర్ చేస్తుందని భయంతో.